5 సెకన్లలో మీ హార్ట్ స్కానింగ్ పూర్తి చేసి 640 స్లైస్ సిటీ ఇప్పుడు మీ మెడికవర్ హాస్పిటల్స్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో. మా కట్న కానుకలు అక్కర్లేదు, అబ్బాయి పెళ్లి మాత్రం బాగా జరిపించాలి. ఓ ఘనంగా తప్పకుండా జరిపిస్తాం. చూడండి, పెళ్లి కూతురు వచ్చేలాగా అబ్బాయిని ఏమైనా అడగదలుచుకుంటే అడగండి. ఏం చదువుకున్నా బాబు? అగ్రికల్చర్ బిఎస్సీ అండి. కొంత ఎంత బాగుందో విన్నవేరే సావిత్రి. నీ ఎత్తెంత బాబు? 5 అడుగులు 11. ఏమిటా చప్పుడు? అదిగోనమ్మా పెళ్లి కూతురు. పెళ్లి కూతురా? పెళ్లి కూతురు లక్షణంగా ఉంది. నువ్వు అప్పుడే వచ్చేసావా? నువ్వు రాకముందే రికార్డు వేసి తమాషా చేద్దాం అనుకున్నాను. రా నీకోసం రికార్డు వేస్తున్నాను. ఇప్పుడు ఈ పాట ఈ పాట నీకు నచ్చలేదా? మా బామ్మకు చాలా ఇష్టం. మా బామ్మ కోపం వచ్చినప్పుడల్లా ఈ పాటే వేస్తుంటాం. అయితే ఇప్పుడు మనం ప్రేమించుకుంటున్నాం కదా, ఆ ప్రేమ బామ్మకు తెలియకుండా ఉండాలని. వెరీ స్మార్ట్. ఏమిటి? మీరు చాలా గట్టివారని అర్థం. ఓహో అదా, నన్ను తిడుతున్నావేమనుకున్నాను. చూడు దేవి, నాకు తెలిసిన భాషలో నన్ను తిట్టినా పర్వాలేదు, కానీ నాకు తెలియని భాషలో నన్ను పొగిడితే ఒళ్ళు మండిపోతుంది. ఏమే పిల్ల, మీ ఆయన బాగా చదువుకున్నాడంటగా? అవును. నువ్వెంత అదృష్టవంతురాలువే. మీ ఆయనకు ఉద్యోగం వస్తుంది, నువ్వు పట్నం వెళ్తావు. నీదంతా రాజభోగమే తల్లి. ఏమండి, ఏమిటి? మనం పట్నం ఎప్పుడు వెళ్ళిపోతున్నాం? పట్నమా? అక్కడ మనకేం పని? మా ఊళ్ళో వాళ్ళంతా నువ్వు చదువుకున్న వాడిని పెళ్లి చేసుకుంటున్నావు, నేను చక్కా పట్నంలో కాపురం పెట్టేయచ్చు అన్నారు. అందుకని. ఓహో అలాగా. కానీ నేను చదివింది అగ్రికల్చర్ బిఎస్సీ. అంటే ఆ చదువు ఇక్కడ వ్యవసాయం చేయడానికే పనికొస్తుంది. ఏమండి, బిఎస్సీ అంటే ఎన్నో క్లాస్ అది? ఎన్నో క్లాస్ అంటే 15వ క్లాసు. అయితే ఇంకేమిటండి, 3వ క్లాస్ చదివిన మా శకుంతలే పట్నంలో పెద్ద ఆఫీసర్ ఉద్యోగం చేస్తుంది. మీరు 15 క్లాసులు చదివారు కదా, మీకు ఇంకా పెద్ద ఉద్యోగం వస్తుంది. నీ లెక్క ప్రకారం 3వ క్లాస్ చదివిన దానికి పెద్ద ఆఫీస్ ఉద్యోగం వస్తే నేను పెద్ద చదువు చదివాను కదా, అందుకని రోడ్డు మీద పురుకులు బజ్జలు వేసుకుని బతకాలన్నమాట. నేననేది చూడాలి, నేను ఒక విషయం చెప్పనా? నాకు వ్యవసాయం చేయడం అంటే ఇష్టం, అది నా వృత్తి. పైగా ఇక మాకు బోర్డు భూములు ఉన్నాయి. ఓహో అలాగా. ఇదేమిటండి కింద పడుకుంటున్నారు? ఏలే శ్రీదేవి, నేను నిద్రలో దొర్లుతాను. ఒకసారి ఏం జరిగిందంటే, నేను మన ఇంట్లో పడుకొని మున్సిపు గారి వరండాలో తేలాను. అందుకని నువ్వు పడుకో. పోనీ ఒకవేళ బామ్మ గారే పట్నం వెళ్ళమన్నారనుకోండి, నన్ను మా అన్నయ్యని విడిచిపెట్టి మా బామ్మ ఒక క్షణం కూడా ఉండలేదు. చూడాలి, పైగా మా అమ్మ నాన్న 3 ఏళ్ళప్పుడే పోయారు. 3 ఏటికి వాళ్ళు పెళ్లి చేసుకుని ఇద్దరిని కన్నారా? అదేలాగబ్బా? ఎవరిరా ఇది?
మర్చిపోయారా? నేను మీ సర్లే ఆ పెళ్ళాన్నండి. విషయం నాకు డౌట్ లేదు, లోపల పెట్టు. మా అమ్మ నాన్న పోయింది వాళ్ళ 3 ఏళ్ల వయసులో కాదు, నాకు 3 ఏళ్ళప్పుడు. ఓహో అలాగా. అయితే మనం పట్నం వెళ్ళడం లేదు. చూడలేటమ్మా, మా వదిన కూడా అలాగే చదువుకున్న ఆవిడ, పైగా పట్నం పిల్ల. అలాంటి ఆవిడే ఈ పల్లెటూరు సర్దుకుపోతుంది. నువ్వేం పట్నం పట్నం అన్నావు అనుకో, నలుగురు నవ్వుతారు. ఏమిటి ఆలోచిస్తున్నావు? ఉమ్, అవునా? ఉమ్. మర్రా. సావిత్రి, శ్రీదేవికి పట్నం వెళ్తామనేంత వరకు మనం వెళ్తామనకూడదన్నారు బావగారు. ఉండు, అక్కేం చేస్తుందో చూద్దాం. దేవి, ఏడుస్తున్నావు ఎందుకు? ఆ, మిమ్మల్ని కట్టుకున్నందుకు. చూడండి, మా ఇంట్లో నేను ఒక్కరోజు కూడా వంట చేసింది లేదు, కనీసం పొయ్యి కూడా వెలిగించలేదండి. నువ్వు మందుల షాప్ లో డబ్బు సంచి పోగొట్టుకున్నప్పుడే అనుకున్నాను నువ్వు చాలా సుకుమారివని. మీరు ఆ రౌడీని పట్టుకొని చెక్కేస్తుంటే నేను కూడా అనుకున్నాను ఏ హోటల్లోనో కుక్ అయి ఉంటారని. కుక్క అంటే? వంటవాడని. ఓహో, నన్ను తిడుతున్నావేమో అనుకున్నాను. మొగుడంటే నీకెంత ప్రేమే. ఏమిట్రా, ఏం జరిగింది? ఏం లేదు బామ్మ, ఈ సుకుమారి ఉల్లిపాయలు తరగటానికి బదులు చెయ్యి కోసుకుంది పాపం. అయ్యయ్యో, వంటింట్లో ఇదంతా సహజం రా. నువ్వులేమ్మా, నేను చేస్తాలే. నువ్వు ఉండు బామ్మ, ఇన్నాళ్ళు మాకు వంట వండి పెట్టింది చాలు గానీ కూరలు వచ్చా కూడా నువ్వు చేయడం ఏమిటి? నువ్వు పద. పర్వాలేదులేరా, చిన్న పిల్ల. నువ్వులేమ్మల్లే. నువ్వు పదవే, తను చేసుకుంటుంది. నువ్వు పద, పద. పదవే. తొయ్యి బాగా పడిపోతాను. పద. అక్క ఏమిటి? నువ్వులే లే. మనం తాళి కట్టించుకున్నందుకు ఇక్కడైతే ఎగతాళే మిగులుతుంది. అదే పట్నంలో అయితే పొయ్యి ఉండదు, పొగుండదు, పిడకలుండవు, అన్నిటికీ స్విచ్లే కదక్క. ఏమిటక్క పాపం పిడకలు చేస్తున్నావా? అయ్యయ్యో, నీ చేతులు వాసనైపోతాయి. ఉండు, నేను ఇప్పుడే వచ్చేస్తాను. అత్తగారింట్లో అన్ని పనులు చేసి సీతామహాలక్ష్మి అనిపించుకున్నారు. కర్మ, ఈ పేడ ఇంత కప్పు కొడుతుందని నాకేం తెలుసు? లల్లల్లా. అక్క, నీ పెట్టి నుంచి తెచ్చాను సెంటు. ఛీ. ఇప్పుడు పేడ చేతులు పెట్టు. చూసావక్క, సీసాడు సెంటు పోసాం. ఈ పల్లెటూరులో ఇంత సెంటు కూడా పేడ కంపు కొడుతుంది. అదే పట్నం అనుకో, ఆముదం కూడా ఎర్ర రంగు నూకొని సువాసన వచ్చేస్తుంటుంది. అయ్యయ్యో, ఎర్రగా ఎలా కందిపోయాయో. ఇటిపో. ఛీ, ఈ పల్లెటూరులే అంట. చెంచాడు నెళ్ళకి చాంతాడంత తాడు పట్టుకుని వెళ్ళాడాలి. అదే పట్నం అయితే సుచ్చి నొక్కితే. మీరు 1000 చెప్పండి, 1,00,000 చెప్పండి, మనం పట్నం వెళ్ళిపోదామండి. ఏమండి? అబ్బా, ఈ పల్లెటూళ్ళు సినిమాల్లో చూడడానికే తప్ప మనం ఉండడానికి పనికిరావు. నా మాట విని పట్నం వెళ్ళిపోదా రండి. వదిన గారు అడగలన్నారు కదా, అడిగారు. మరి పట్నం బయలుదేరదామా? వదిలి అడిగింది సరే, మరి అన్నయ్య ఒప్పుకోవాలిగా. అది కాదు దేవి, పట్నంలో నేనేం చేయగలను చెప్పు? సిమెంట్ రోడ్డు మీద బరిలు మేపనా, తారు రోడ్డు మీద ధాన్యం పండించనా? డోంట్ బి స్టూపిడ్. అంటే తెలివి తక్కువ వాజమలా మాట్లాడకండి అన్నాను. ఓహోహో, తిట్టేమో అనుకున్నాను. చూడండి, ఉం. నేను చదువుకున్నదాన్ని, ఉం. నాకేదో ఒక ఉద్యోగం దొరకపోదు. మ్హూ. నేను సంపాదిస్తానంటున్నాను కదా. మరి నేను మీరు ఇంట్లో ఉండి వంట చేస్తూ ఉండండి. గొప్పగా చెప్పావు దేవి. పంట పండించే రైతును కాదు, వండి వడ్డించే వంటవాణ్ణి చేసుకోవాల్సింది నువ్వు. అది కాదండి. తెలివి తక్కువ వాద్యంలా మాట్లాడుకు. వచ్చే జన్మలో అయినా పట్టణంలో పుట్టాలని దేవుని ముక్కం.
కసురుకున్నట్టు మాట్లాడితే ఈయన మరీ కష్టమంటున్నారు. మీరే దేవుడని చెప్పి బ్రతిమాలితే నాకు తెలియక అడుగుతున్నారు అరుంధతమ్మ గారు. ప్రచారం కోసం ఇచ్చిన నిరోధులు పోస్టర్లు మొత్తం నాకే అమ్మేస్తుంటే రేపు మీకేం గొడవ రాదా? ఫ్యామిలీ ప్లానింగ్ కు కాగితాల గీతాలు అక్కర్లేదు. ఆ, నా బుర్ర నిండా ఐడియాస్, నోటి నిండా మాటలున్నాయి. ఆ. దంపతుల్ని 6 నెలలు కలవకుండా ఫిట్టింగ్ పెడితే జనాభా సహానికి సహం తగ్గిపోతుంది. నా ప్రచారం అంతా నా నోటితోనే చేసుకుంటాను. అవును, నీకెంతమంది పిల్లలు? ఆ, మొదటి పొండి నా మీదే చేయదలుచుకున్నావా తల్లి? వస్తా. మళ్ళీ ఏమిటి వీళ్ళ సరసం చూస్తే చాలా అర్జెంటుగా పిల్లల్ని కనేలా కనపడుతున్నారేమిటి? ఉండు వీళ్ళ పని చెప్తా. ఇదిగో ఇలారా. ఉండు. చూడు, నేను చెప్పింది మీ ఆవిడతో చెప్పకే. నేను చెప్పింది మీ ఆవిడతో చెప్పకే. ఎవరండి ఆవిడ? ఏమిటి నాతో చెప్పొద్దంటుంది? నే చెప్పింది మీ ఆవిడతో చెప్పకే అంది. అదే ఏమిటి అని? అదే నే చెప్పింది మీ ఆవిడతో చెప్పకే అంది. అదే ఏమిటి అని అడుగుతున్నాను. నే చెప్పింది మీ ఆవిడతో. నేను కొట్టినట్టు కూడా చెప్పుకో. ఎవరితో చెప్పుకుంటావా? ఒసే, నువ్వు నా పెళ్ళానివే. అదే ఆవిడ నీతో చెప్పిందే. అదేమిటో నా దగ్గర చెప్పినప్పుడే మనిద్దరం కలుసుకుందాం. ఈ ఊళ్ళో పిల్లలు పుట్టకుండా మొదటి ఫిట్టింగ్ ఓకే. వస్తా. చేసే కాపురం చెడగొట్టుకొని ఇక్కడ అందరి సంసారాల్లో చిచ్చు పెట్టే పని చేస్తున్నా. అంతా నా కర్మ. ఇప్పుడు ఎక్కడున్నారో ఏం చేస్తున్నారు? ఈ ఆల్మన్ లాడ్జింగ్ లో కొత్త ప్యాసింజర్లు ఎవరు వచ్చారు? 110 నంబర్లో సోంబాబు అనే పాసింజర్ దిగాడురా. సోంబాబు గారా? ఏ ఊరు? విజయనగరం. విజయనగరం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సోంబాబు గారు. నా పేరు నీకెలా తెలుసు? ఆ ఫేస్ గట్టు, ఆ మీస గట్టు, మెడలో పురుగోరు పథకం అనుమానం లేదు. మీరు మా విజయనగరం సోంబాబు గారే. కూర్చోండి. ఇదేటో నేను ఏంటి అడిగి? అదే, అదేం లేదు బాబు. ఈ లాడ్జింగ్ లో అడిగెట్టిన వాళ్ళు ఎవరైనా మా మాలిష్ చేయించుకోకుండా బయటకు వెళ్ళడానికి వీలు లేదు బాబు. బాబు, నేను ఒక్క మాట అంటాను, మీకు తెలిసే ఉంటది. మన ఇజనారం ఎలా టూరు బాబు. ఇజనారం నా టూరు ఓల్ ఇండియాలోనే కాదు, ఇంగ్లాండ్ లో కూడా లేదని ఇంగ్లీష్ పత్రికలో వేశారంట. నిజంగానే నిజమంటాడు బాబు. ఆల్ ఇండియా రికార్డ్ ఘంటసాల వెంకటేశ్వరరావు దేవురు బాబు ఇజనారం. మరి పిడేలు ద్వారం వెంకట స్వామి నాయుడు ఏ ఊరు బాబు? మన విజయనగరం. ఆల్ వరల్డ్ ఛాంపియన్ కోడి రామూర్తి బాబుది ఏ ఊరు బాబు? విజయనగరం. ఆయనది విజయనగరమే, మనది విజయనగరమే. అబ్బా ఆపోయా, నాది విజయనగరం వరకు తెగ పౌడేస్తున్నావు. నాది విశాఖపట్నం. అమ్మా దెబ్బ తినిపించావు బాబు. ఏట్రా పర్సనాలిటీ చూస్తే విశాఖపట్నం పర్సనాలిటీ విజయనగరం అంటాడేటా అని ఇందాక నుంచి నా మనసు పీకేస్తుంది. ఎలా టూరు బాబు విశాఖపట్నం? భలేవాడివయ్యా. మరి ఇందాక నుంచి విజయనగరం అన్నావు? అన్నానంటే పుట్టడం అంటే అక్కడ పుట్టాను కానీ ఇజ్జు నేర్చుకున్నదంతా విశాఖపట్నం బాబు. నేనే కాదు, ఘంటసాల వెంకటేశ్వరరావు గారు కూడా కీర్తనలు అంటే విజయనగరంలో నేర్చుకున్నారు తప్ప కచేరీలు అన్ని విశాఖపట్నం చేశారు. కోడి రామూర్తి గారు కూడా దండీలు అంటే విజయనగరం తీశారు కానీ కుస్తీలన్నీ విశాఖపట్నం కొట్టారు బాబు. పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్లో జిల్లా పరిషత్ చైర్మన్ ఎంత గొప్పడో మిగతా ఊళ్ళ కంటే విశాఖపట్నం అంత గొప్పది. అమ్మ బాబు, భలే ఉందయ్యా. అమ్మా అబ్బా, నీ మాలిష్ కంటే నీ మాటలే బాగున్నాయో. చిచి, ఇదిగో. ఏంటి కర్ణుడు పుట్టిన ఊళ్ళో పుట్టి రూపాయిస్తారా? ఏంటి కర్ణుడు విశాఖపట్నంలో పుట్టాడా? ఏం తమకు తెలరా? కర్ణుడు విశాఖపట్నంలో పుట్టకపోతే ఆ ఫైటింగ్ ఎక్కడి నుంచి వస్తుంది? ఆ డొనేషన్ దానాలు ఎక్కడి నుంచి వస్తాయండి? ఏమో గాని ఇది చెప్పి నన్ను కర్ణుడు చేసేసా. ఇదిగో.
ఏమిటే బాబు మళ్ళీ వచ్చేసావు? మళ్ళీ రావడం ఏంట్రా బక్కనవడక ఏంటి నన్ను తిడుతున్నావా? తిట్టడం ఏంట్రా నిన్ను బొట్టు చెత్తగొట్టియాలా చెరుగ్గళ్ళ పెర్సనల్ అవును కర్ణుడిది విశాఖపట్నం నువ్వే కదే బాబు అన్నావు. రేయ్ కర్ణుడు పుట్టింది పెరిగింది చదివింది కాకినాడలో. ఆ, ది గ్రేట్ ఎస్వి రంగారావుది ఆ, కాకినాడ. ఆ, కామెడీ కింగ్ జంబలకర పంబ రేహలం వెంకటరామయ్య కాకినాడ. ఆ. మరి ఆయన గురువు శాలంజీ సుబ్బిశెట్టి గండుకోట జోగినాథం కాకినాడ. ఆ. వాలిస్ ప్రొఫెసర్ కొండలరావు వాడేవాడు? నేను అయ్ బాబోయ్. నాది కాకినాడే. ఆ. అని చాలా కాకినాడ అంటే కబడ్దార్. అలాగే నా దగ్గర డబ్బులు తీసుకుని ఆ డబ్బులతో తాగి నన్నే తిడుతున్నావా? అది మన పాలసీ. ఆ? నేను ఎవరి దగ్గర డబ్బులతో తాగి ఎవరినో తిట్టను. ఎవరి డబ్బులతో తాగుతాను ఆన్నే తిడతాను. ఆ. నా పెళ్ళని డబ్బులు ఇస్తే తాగి నా పెళ్ళాన్నే తిడతాను తప్ప ఇంకొకళ్ళని తిట్టను. అవునరే ఏంటి నీ పర్సనాలిటీకి నేను మేనేజ్ చెయ్యాలా? ఆ. నా ఉడక 3వ నంబర్ నొక్కాను అంటే కుడిచేయి అవుట్. ఆ? 4వ నంబర్ నొక్కాను అంటే నడుము. అమ్మా! 5వ నంబర్ నొక్కాను అంటే అంతే సంగతి. అవునరే కాకినాడకి జయ్యాను. ఆ, ఎందుకు? అమ్మా! అమ్మా! కాకినాడకి కాకినాడకి జై! కాకినాడకి జై! కాకినాడకి జై! కాకినాడ కబడ్దార్. జై! కాకినాడకి జై. ఏంటమ్మా ఇది? మీ ఆయన రోజు తాగేసి మా హోటల్లో గొడవ చేస్తుంటే మా హోటల్ పరువేం కావాలి, మీ పరువేం కావాలి? ఏమిటండి ఎందుకండి ఇలా రోజు పెద్ద మనుషులతో గొడవ పెట్టుకుంటారు? ఈడే పెద్ద మనిషి షిప్పుల్లో దిగేవాళ్ళు చెప్పులు మోసేనవాడు. ఏయ్, నన్ను షడప్ గట్ అవుట్ అవుట్ ఆఫ్ ఇండియా ఆఫ్ ఇండియా. ఇదే న్యూసెన్స్ ఏమిటండి? ఏ న్యూసెన్స్ నాన్ సెన్స్. సోంబాబు గారి డబ్బులతో తాగాను కనుక నిన్నేం తిట్టదలుచుకోలేదు. మర్యాదగా లోపలికి పో. ఏమండి నేను ఒక్క మాట చెప్తాను వింటారా? ఏంటి? నేనేదో గవర్నమెంట్ ఉద్యోగం చేసుకుంటున్నాను. ఆ వచ్చే జీతంతో మన ఇద్దరం దర్జాగా బతకొచ్చు కదా. షడప్. నా అంత మనిషిని ఆడదాని పోషణలో బతకడమా? బీడీలకి మందుకి నిన్ను డబ్బులు అడగడ చిచ్చి. నేను ఒక్కడి చెబుతా నేను. నీ ఉద్యోగం అంటే నీకెంత గర్వమో నా వృత్తి అంటే నాకు అంతే ఇలా గర్వం. రోజు అంటున్నారని నేను భరిస్తున్నాను. ఇలా వీధులను పరువు తీస్తుంటే ఇంకొక క్షణం కూడా సహించను. సైన్స్ ఏం చేస్తావా? ఎడాకులు ఇస్తావా? చెప్పు ఎడాకులు ఇస్తావా? దాఖలైన కర్మ మిమ్మల్ని వదిలిపెట్టి దూరంగా వెళ్ళిపోతాను. వెళ్ళిపో. గెట్ అవుట్ అవుట్ ఆఫ్ ఇండియా ఆఫ్ ఇండియా. ఉద్యోగం చేసుకుని ఆడదాన్ని కట్టుకోవడమే నేను చేసిన తప్పు. వెళ్ళిపో. వెళ్ళిపోయే ఆడదాన్ని నేను ఆపరు. అవుట్ అవుట్ ఆఫ్ ఇండియా ఆఫ్ ఇండియా. లల్లే లల్లే ఏం లలితాంబా చెట్టు కింద సీతాదేవిలా ఆ మూలం కూర్చొని ఏడుస్తున్నావు? ఏమైంది? మీలాంటి వాడిని కట్టుకున్నందుకు నా ఏడుపు నేను ఏడుస్తున్నాను. ఆహా, మరి నిన్ను పెళ్లి చేసినందుకు నేను ఎక్కడికి పోయి ఏడవాలంట? ఈ గదిలో ఇంకా 3 మూలలున్నాయిగా, ఏదో ఒక మూలకు పోయి ఏడవండి. ఎవరిసరా ఇది? మర్చిపోయారా? నేను మీ పెళ్ళాన్ని. సర్లే అదొక్కటి తెలుసు. నువ్వు ఇలా పట్నం పట్నం అని ఏడిపించుకు తింటావని తెలుసుంటే అసలు నేను చేసుకునేవాడే కాను. 100 మంది పైగా చదువుకున్న అమ్మాయిలు నన్ను పెళ్లి చేసుకోండి నా వెంటబడి తిరిగారు. వాళ్ళలో ఏ ఒక్కరిని పెళ్లి చేసుకున్నా ఈ పాటికి హాయిగా ఉండేవాడిని. నా కర్మ నిన్ను పెళ్లి చేసుకున్నాను. మీరు ఇలా పల్లెటూళ్ళు ఉంచుతారని తెలుసుంటే నేను కూడా మిమ్మల్ని చేసుకునేదాన్ని కాదు. నాకు 101 సంబంధాలు వచ్చాయి. అందులో పెద్ద మీసం ఉన్న వాడిని చూసి చేసుకునేదాన్ని. హ! కంట్రీ బ్రూట్. ఏంటంటే ఎటన్నా? మిమ్మల్ని కంట్రీ బ్రూట్ అన్నాను. అంటే పల్లెటూరి బయట అని అర్థం. ఓహో, నన్ను తిట్టావేమో అనుకున్నాను. అవును, నేను పల్లెటూరు బయటనైతే నువ్వు చదువుకున్న బయటవా? కరెక్ట్. నేను చదువుకున్న బయటని ఒప్పుకుంటున్నాను. ఇదిగో మన తగు రేపు వాయిదా వేద్దాం. కమాన్ లెట్స్ గో టు బెడ్. నేనేమన్నా మీకు పర్మిషన్ అనుకున్నారా? ఆకలి అయితే మీకు వండి వడ్డించడానికి, అవసరం అయితే మీ పక్కన రావడానికి. పది మనిషిని పక్కన రమ్మంటే పళ్ళు రాలగొడుతుంది. రాళ్ళు కొట్టండి. కావాలంటే మళ్ళీ కట్టించుకుంటాను కానీ నేను మాత్రం ఇక్కడ పడుకోను. నేను బయటికి వెళ్ళి పడుకుంటాను. నువ్వు బయట పడుకుంటే బామ్మకి గొడవంతా తెలిసిపోతుంది. నా మాటలే. మీరు నా మాట విన్నప్పుడు నేను మాత్రం మీ మాట ఎందుకు వినాలి? అనుశ్రీదేవి కాదు, నువ్వు ఇక్కడే పడుకో, నేను బయటికి వెళ్ళి పడుకుంటాను. ఇదిగో, నీకు మనసు మార్చుకునే ఉద్దేశం ఉంటే ఇప్పుడే మార్చుకో. నేను బయటికి వెళ్ళి నిద్రపోయిన తర్వాత నువ్వు పిలిచినా రాను. వెళ్ళనా? వెళ్ళిపోతున్నాను, నిజంగానే వెళ్ళిపోతున్నాను. మనసు మార్చుకున్నావా? ముందు మీరు బయటకు వెళ్తారా లేదా? నువ్వైనా సుఖంగా ఉండరా తమ్ముడు.
నువ్వురా తమ్ముడు. ఉమ్, పాడు జీవితము యౌవనం మూడు నాళ్ళ ముచ్చటలో ఐమిళ్ళు నీరు పరుగులెసటోయి. ఉండరా. త్వరలో నేను మునిమనవలను ఎత్తుకునేలాగా చేయతండి. సంకలో చేపలు పెట్టుకుని ఎక్కడికి వెళ్ళి వస్తున్నారా? అదే ఈ తలగ నిండా చీమలు దోమలు ఏనుగులు కాదు ఈగలు ఉంటే వాటిని దులపడానికి ఏట్లోకి వెళ్ళాం బామ్మ. అవునవును. ఈగల్ని దోమల్ని దులపటానికి ఏటోకి వెళ్ళారా? అవును, కొత్త తిండిలో ఇన్ని జంతువులన్నీ ఎక్కడేరా? ఉండవని అక్కడికి వెళ్ళాక తెలిసింది. అది తెలిసినవన్నీ వచ్చేసాం. అవునవును. ఒరే, నా మనవాళ్ళు అబద్ధాలు కూడా చెప్పగలరని నాకు ఇప్పుడు తెలిసింది. ఇంట్లో పెళ్ళాలను వదిలేసి మీరెళ్ళి వీధిలో పడుకుంటే ఊరు వాడ చెవులు కొరుక్కుంటారా? నా పెళ్ళైన కొత్తలో మీ తాతగారు ఏడాది వరకు కాళ్ళకి చెప్పులేసుకుని వీధి గుమ్మం దాడితే ఒట్టు. బామ్మ నిజం చెప్పేస్తాను బామ్మ. రేయ్ నువ్వు ఉండరా. బామ్మ అసలు సంగతి ఏమిటంటే మా పెళ్లిళ్ళు గాని సవ్యంగా జరిగితే 3 శుక్రవారాలు గుడిలో పడుకుంటావని దేవుడికి మొక్కున్నాం బామ్మ. ఏరా మరా మొక్కు సంగతి చెప్పవేరా అయ్యా? ఇప్పుడేగా తెలిసింది. అంతేకాదు బామ్మ రాత్రంతా ఉపవాసం కూడా ఉన్నాం. మా నాయనే ఉపవాసం చేశారా? నేను మీ ఇద్దరికి మీ తాతగారు మొండితనం వచ్చింది అనుకుంటున్నానే కాని నా భక్తి కూడా అబ్బింది అనుకోవట్లేదురా నాయన. బామ్మే. బామ్మ నన్ను కూడా. ఇదిగో అమ్మాయిలు, నా మనవ రాత్రంతా ఉపవాసం ఉన్నారంటే కాస్త పలహారాలు ఏర్పాటు చేయండి. వెళ్ళండి రా నాయన, బామ్మే, వెళ్ళండి. మా బామ్మే. మనం ఏం చేసినా కనీసం నల్లి కుట్టినంత కూడా బాధపడడం లేదు. వీళ్ళతో మనం వెళ్ళాక మరి కొంచెం డోస్ ఇస్తే వాళ్ళు దారికి రావచ్చు, కానీ బామ్మగారు బాధపడతారని ఆలోచిస్తున్నానే. ఏం సావిత్రి, నాకేనా? అబ్బో అబ్బో ఎంత బాగుందో. నీదేనాక? నాదే, కానీ ఇది ఊళ్ళో వేసుకోవాలంటే సిగ్గేసి దాచేశాను. ఎందుకు సిగ్గు? బట్టలు వేసుకోకపోతే సిగ్గుపడాలి గాని. పని నేను వేసుకోనా? వేసుకో. అమ్మా లలిత, వెళ్ళి నీళ్లు తీసుకురా. వెళ్తున్నాను బామ్మా.